హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఆర్ఎఫ్సి. ఈరోజు సరికొత్త ఐటమ్ వచ్చేసి మటన్ 8 కేజీలు తీసుకొచ్చిన. ఈ మటన్ కోసం ఏంటంటే 31st దావత్ కోసం మనకు ఎవరెవరు వస్తుర్రు ఎట్లా చేస్తారని చూపెడతా. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. చూసిగా దోస్తులు, మటన్ ఎట్లుందో. పొట్టేలు మాంసం ఒక 10 కేజీలు వెళ్ళే తీసుకున్నాం. అందులోంచి మనం 8 కేజీలు తీసుకొచ్చాం. ఇక్కడికి కావాల్సిన కట్ చేసుకున్న ఉల్లిగడ్డ 1 కేజీ, అలాగే కొత్తిమీర, పుదీనా, మనకు మెంతాకు కూడా కట్ చేసి పెట్టిన, పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్, అలాగే కసూరి మేతి, సాజీరా, డ్రై మసాలాలు అన్నీ తీసుకొచ్చిన, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు, బండపువ్వు అన్నీ. అలాగే మనకి ఏంటంటే కొంచెం మిరియాల పొడి, మటన్ మసాలా, పచ్చిమిర్చీలు 1 కేజీ, టమాటాలు 1 కేజీ, అలాగే మనకు కొబ్బరి పొడి ఉన్ని, ధనియాల పొడి. ఇవి రెండు ఏంటంటే మనం ఇంటికన్నే తీసుకొచ్చినాయి, రెడీమేడ్ కాదు. మనకైతే అన్ని రెడీ ఉన్నాయి. కావాల్సిన ఆయిల్ రెడీ ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంటికనే మంచిగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చినా. ఇప్పుడు ఏంటంటే మనం చేసేది, నేను చాలామంది సెలబ్రిటీస్ తోటి నేను వేరే ఛానల్ వేసాను, అని మన ఛానల్కి ఎవరు వస్తున్నారు అనేది, ఇవాళ ఏం చేస్తున్నాం అనేది వెరైటీ. అంటే మంచి మీకు తెలిసిన లోకల్ వాళ్ళే, కానీ పెద్ద సెలబ్రిటీస్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేవాళ్ళు. వాళ్ళ కోసం మటన్ ప్రిపేర్ చేస్తాను నేను. ముందుకైతే మనం మంట పెట్టుకుందాం. దాని తర్వాత మనం విలేజ్ స్టైల్లో మటన్ కర్రీ చేద్దాం. तेजल పోయొచ్చు మళ్ళా. రెడీ. ఓకే, మనకైతే మంట అట్టింది. ఆయిల్ పోసుకుందాం ముందుగా. ఓకే, మనకైతే ఆయిల్ వేడెక్కింది. డ్రై మసాలాలు వేసుకుందాం. తర్వాత వెంటనే పచ్చిమిర్చి, ఎందుకంటే అవి మాడతాయి తొందరగా. వెంటనే మనం ఈ ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నామో కిలో, అది ఆయిల్ కూడా మీకు చెప్పలేము కదా, 1200 గ్రాములు వేసుకున్నాం మనం. కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఏదైతుందో అది వేసుకోవాలి. తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర మళ్ళీ వేరే ఉంటుంది. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుందాం, 1-2 టీ స్పూన్లు అంత. ఎందుకంటే మనకు ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గాలి కాబట్టి. ఒక 2 కప్పులంతా మనకు 4 టేబుల్ స్పూన్లు, 5 టేబుల్ స్పూన్ల లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకుని అది కూడా వేసుకొని, పచ్చి వాసన పోయే వరకు కలుపుదాం. ఓకే, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మనకు అల్లం వెల్లుల్లి మొత్తం పచ్చి వాసన అంతా పోయింది. మనం ఇప్పుడు మటన్ కూడా వెంటనే వేసుకోవాలి ఒకసారి కలిపి. వేస్తున్నా. ఓకే, మటన్ పైన కొద్దిగా సాజీరా తెలుసు కదా. దాని తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ అంతా మనకు మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడరు, మటన్ మసాలా ఏదైతుందో అది కూడా మనకు 1 టేబుల్ స్పూన్ వేద్దాం ఇప్పుడే. ఓకే, దీన్ని కూడా మసాలాలో కలుపుదాం. మనం ఒక 5 నిమిషాలు డక్కన్ చేసి పెడితే ఏంటంటే ఆవిరితోటి మనకి ముక్క అనేది కొంచెం ఉడుకుతుంది ఆయిల్లో. పెట్టు. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని, మసాలాలన్నీ కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకాలి.
దాని తర్వాత మనకు మాంసం ఉడికాన్ని వాటర్ పోసుకొని మాంసం ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు కారం వేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే మటన్ అనేది తొందర ఉడకదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ మసాలాలు వేగని. ఓకే, మసాలా కూడా వేగినాయి కాబట్టి 5 నిమిషాలు అయింది. మాంసం ఉడికేదానికి ఎన్ని వాటర్ అవసరం ఉంటే అన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక 4 లీటర్ల వాటర్ పోస్తా. ఇప్పుడు మసాలా మొత్తం ఉడికింది కాబట్టి మాంసం అనేది 70% ఉడికేదాకా ఉప్పు కారం అనేది వేయద్దు. మనకి ఇప్పుడు మాంసం అనేది ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం. ఒక 70% ఉడికేదాకా మంచిగా మంట పెట్టుకొని పైన డక్కన పెడితే ఏంటంటే ఆవిరితో ఉడుకుతుంది. ఓకే, మన అతిథులు ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి అయితే మనం చికెన్ కూడా తీసుకున్నాం. ఈ చికెన్ మ్యారినేషన్ చేద్దాం. కొద్దిగా కసూరి మేతి, అలాగే కావాల్సినంత ఉప్పు. మనకి ఇందులో అయితే 3 టేబుల్ స్పూన్లకు పైగా పడుతుంది. అంటే 2 టీ స్పూన్ల నుంచి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా కానీ ఉప్పు కారం అనేది కరెక్ట్ ఉండాలి మనకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక 100 గ్రాములు వేసుకొని ఫస్ట్ వీటిని ఒకసారి కలుపుదాం. మనం ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా ధనియాల పొడి, అలాగే మనకు కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ ఏదైతుందో అది వేసుకుందాం. ఇందులో కలర్ఫుల్గా ఉంటుంది, కారం మీడియం ఉంటుంది. మనం ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాం. దాని తర్వాత తక్కువ అనిపిస్తే మన కారపొడి కూడా ఉంది ఇంట్లోది, అది కూడా వేస్తున్నాం. ఫస్ట్ ఇది ఒకసారి కూడా మ్యారినేషన్ చేద్దాం. ఓకే, ఆ మిర్చి పౌడర్ అయితే మనకి సరిపోదు. ఇంకొక టేబుల్ స్పూన్ నార్మల్ మిర్చి పౌడర్ వేసిన. ఇప్పుడు మనకు కార్న్ ఫ్లోర్ కూడా వేద్దాం. దీనిపైన కార్న్ ఫ్లోర్ వేసి మనం పర్ఫెక్ట్ మ్యారినేషన్ అయ్యేదాకా ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం. మనకి చికెన్ క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి? కార్న్ ఫ్లోర్ అనేది వాడాలి. మనం ఏంటంటే ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల దాకా కార్న్ ఫ్లోర్ వేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి. అంటే ప్రతి ముక్కకు పట్టాలి కాబట్టి. ఇంకా దీన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కలిపి పక్కన పెడదాం. ఓకే, చూసిగా మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయింది. మనం కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ ఏదైతుందో అది కలర్ఫుల్గా ఉంటుంది, కారం కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. మనం దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం. అంతలో మటన్ ఏమైందనేది చూద్దాం. మటన్ అనేది ముక్క మొత్తం ఉడికేదాకా వెయిట్ చేసి ఉడికిన తర్వాతనే మనకు 70% ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం అందులో. ఒక 20 నిమిషాలు పడుతుంది మనకు. ఎందుకంటే వాటర్ అనేటివి కొద్దిగా ఇంకాలి, మనకు ముక్క అనేది ఉడకాలి కాబట్టి అంతసేపు అయితే నేను దక్కన్ చేసి కొంచెం మంట పెడితేనే ఉంటా. రెడీ? ఓకే, మనకు ఒక 1/2 అవర్ తర్వాత చూసారు కదా దగ్గరికి వచ్చేసింది. మనం మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మిర్చి పౌడర్ ఎట్లా అంటే క్వాంటిటీ కర్రీ స్పూన్ ఉంటుంది కదా, కేజీకి ఒక స్పూను ఈ టైప్లో మనం వేసుకుంటే సరిపోతుంది. మనకి 8 కేజీలు ఇది. టమాటా ముక్కలు ఏవైతున్నాయో ముందు వేస్తే ఏంటంటే పులుపు కుడుకది, అందుకనే ముందు వేయలేదు. ఇప్పుడు వేసేద్దాం.
ఓకే, ఉప్పు కూడా మనము సరిపోయేంత, అంటే నాకైతే తెలిసి ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు మనం ఒకటి ఆల్రెడీ ఉప్పు అప్పుడు వేసుకున్నాం, ఎందుకు ఉల్లిపాయలు ఉడికినందుకు. మిగతా ఇప్పుడు వేసుకున్నా. ఇది పర్ఫెక్ట్ ఒక 2-3 నిమిషాలు ఉప్పు కారం పట్టుకునే దాకా వాటర్ పోయొద్దు. ఓకే, మనకైతే ఉప్పు కారం పట్టుకుంది. మనకి ఎంత గ్రేవీ కావాలని దాన్ని బట్టి కోసుకోవాలి. మనకైతే 6-7 లీటర్లు పోసిన. ఇది మనకు ఉడికి మనకు గ్రేవీ కావాలంటే మళ్ళీ ఒక ½ అన్ అవర్ ఉడకబెట్టుకోవాలి దీన్ని. చూసి కదా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వావ్, వస్తాను దోస్తులు. మాకైతే మటన్ రెడీ అయింది, చూద్దాం ఒకసారి ఎట్లా అయిందో. వావ్, కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకున్నాను నేను. ఎట్లా అంటే మనకు మంచి గ్రేవీ అయింది, తెలంగాణ మటన్ కర్రీ అయింది నాకైతే. ఎవరైతే వస్తున్నారని చెప్పినామో వాళ్ళు వచ్చిన తర్వాత వాటిద్దాం. తెలంగాణ మటన్ కర్రీ పర్ఫెక్ట్ స్టైలిష్. చూస్తేనే గ్రేవీ కూడా చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్ గ్రేవీ అయింది. ఇప్పుడైతే దింపేసి పక్కన పెడతా, ఎందుకంటే మనకు కావాల్సినంత గ్రేవీ అంటే దగ్గరికి వచ్చేసింది. మనకు ఆ చికెన్ ఫ్రై కూడా అవుతుంది, చూసింది కదా. వాళ్ళు వస్తున్నారట, ఇక్కడ వచ్చారు. ఆడ 5 నిమిషాలు కూడా వస్తారు. వస్తాయి అన్నీ రెడీ ఉన్నాయి. చెప్పు మంచిగా చెప్పు, గట్లేనా మాట్లాడు రక్క ఏం కాదు. మీరు మాట్లాడుకుంటూనే తినుడు మీ పని. ఓకే దోస్తులు, చెప్పినా కదా మన సెలబ్రిటీస్ అని. వీళ్ళే ఇంకా మనకు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను చాలా మంది సెలబ్రిటీస్ ఉంటుంది, మనకు అవసరం లేదు వాళ్ళు. అంటే ఫస్ట్ తర్వాత అంటే మన మొక్కల మీద కాదు, సెలబ్రిటీసే కాదు, వీళ్ళు కూడా అంతా మన బ్రదర్స్ సిస్టర్స్ లాగానే. అందుకనే ఫుడ్ రెడీ చేస్తున్నాం ఇక్కడ. అదే మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ పెట్టేసి పెట్టేసి RFC ఫుడ్ కోర్ట్.